వాసుకన్నాడు, ఏం వరం ఇమ్మంటావు, ఇంత మంచి పని చేసింది నీకు అంటే, నన్ను ఎవరైతే స్మరిస్తారో, అలాగే సర్పాల్లో మరొకనున్న అసితుడు, ఆర్తిమంతుడు, సునీతుడు, నన్ను ఈ నలుగురిని ఎవరు స్మరిస్తారో వాళ్ళకి సర్ప భయం అనేది ఉండదు. అసితం చార్తిమంచంచ, ఇప్పుడు చెప్పబోయే 4 శ్లోకములు కూడాను మంత్రములు, అది శ్రద్ధగా పట్టించుకోవాల్సింది, చివరికి ఇచ్చిన మంత్రములు. అసితం చార్తిమంతంచ సునీతంచాపి యత్స్మరేత్ దివావా యదివా రాత్రౌ నాస్య సర్పభయం భవేత్. ఎవరైతే ఈ నలుగురిని స్మరిస్తారో వారికి సర్పభయం ఉండదు. ఎవరెవరు? ఆస్తికుడు, అసితుడు, ఆర్తిమంతుడు, సునీతుడు. యో జరత్కారుణా జాతః జరత్కారౌ మహాయశాః ఆస్తిక సర్పసత్రేవ పన్నగాన్ యోభ్యరక్షత తం స్మరంతం మహాభాగాః నమాం హింసితుమర్హత. సర్పములు భయం ఉన్నప్పుడు ఆ సర్పాలను ఉద్దేశించి శ్లోకం చెప్పుకోవాలట. జరత్కారు ఋషి వల్ల జరత్కారు అనే నాగకన్యకు జన్మించినటువంటి, జనమేజయుని సర్పయాగంలో సర్పాలను రక్షించినటువంటి ఆస్తికుని స్మరిస్తున్నాను గనక మీరు నన్ను హింసించకండి అని దీని యొక్క భావం. మరొకటి, సర్ప అపసర్ప భద్రంతే గచ్చ సర్ప మహావిష జనమేజస్య యజ్ఞాంతే ఆస్తికవచన స్మర. ఓ సర్పమా తొలగిపో, జనమేజయుని యజ్ఞం చివరిలో ఆస్తికుడు చెప్పిన మాటను గుర్తు తెచ్చుకో, ఇది దీని యొక్క భావం. ఆస్తికత్య వసస్సర్ప యస్సర్పో ననివర్తతే శతదా భిద్యతే మూర్ధి శింసవృక్ష ఫలం యదా. ఆస్తికుడు మాట విని కూడా ఏ సర్పమైన తొలగకపోతే దాని తల 1000 ముక్కలైపోతుంది, ఇది చెప్పారు ఇక్కడ.